గారు మనతోటి గుంటూరు నగరం నుంచి వైసీపీ నాయకులు చిన్నప్రెడ్డి గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చి వారితో మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. చిన్నప్రెడ్డి గారు ఏం జరిగింది? గుంటూరు నగరంలో శ్రీ చైతన్య కాలేజ్ ఎక్కడైతే గార్డెన్స్ క్యాంపస్లో ఉన్నటువంటి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో కాలేజ్ యాజమాన్యం మాత్రం చాలా స్తబ్దుగా ఏమి జరగనట్టే యథావిధిగా క్లాసులు కొనసాగిస్తూ ఉంది. మరి వాళ్ళ పేరెంట్స్ తోటి ఏదో మాట్లాడి వారిని ఏదో సెటిల్ చేసి పంపినట్లయితే తెలుస్తూ ఉంది. సార్ ఏం జరిగిందనేది వాస్తవం అయితే అంతగా తెలియదు, కానీ నగరంలో మాత్రం చైతన్య కాలేజీలో ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది, ఉరేసుకొని చనిపోయినదన్న మాత్రం వార్త గుప్పమంట ఉంది. సార్, విద్య వ్యాపారంగా మారినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది సార్. విద్య సేవగా చేయాల్సినటువంటి దాన్ని వ్యాపారంగా మార్చడం వల్ల వచ్చిన సమస్యతో స్టార్ట్ అయ్యి పోటీ ప్రపంచంలో విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడితో ఇప్పుడు సార్ చెప్పినట్టు సైకాలజిస్ట్ ఎంత సార్, ఒక డాక్టర్ గారిని సైకాలజిస్ట్ ని పెట్టేస్తే వివిధ బ్రాంచుల్లో కావాలంటే విజయవాడ బ్రాంచ్ కూడా వారినే తిప్పుకోవచ్చు, చేసుకోవచ్చు. పిల్లలు భావి భారత పౌరులను మనం రక్షించుకోవాల్సిన అవసరం సమాజం మీద మనకుంది. అందులో ప్రైమ్ 9 కూడా భాగస్వామ్యం అయ్యి ఇట్లాంటి మీద అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సైకాలజిస్టులు పెట్టుకోవటం కానీ, యోగా క్లాసులు పెట్టించడం కానీ, చదువే ముఖ్యం కాదు సార్. మానసికంగా పిల్లలు దృఢంగా తయారవ్వాలి. దానికి తగినటువంటి ఏర్పాటు ఈ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు పెట్టుకుంటే ఒక బిడ్డ 20 సంవత్సరాలు తల్లిదండ్రులకి పెరిగి దూరం అయిపోతే అది ఎంత కష్టంగా ఉంటుందో ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. ఇక లేదో వాళ్ళకి కన్నీరు తుడిచి పంపించవచ్చు, లేకపోతే చేసుకోవాలి. భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఏంటి అనేది దీని మీద ఒక పెద్ద చర్చ జరగాలి. ఇది ఒక వేదికగా తీసుకొనైనా సరే ఈ చర్చ ద్వారా భావి భారత పౌరులైనటువంటి పిల్లలకి భవిష్యత్తులో జరగకుండా ఉండేదానికి వారందరూ కూడా మంచి జరగాలని ప్రభుత్వాలు కూడా ఇనిషియేట్ తీసుకొని ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం ఎలాంటి అయితే చర్యలు తీసుకుంటే బాగుంటుందో వాళ్ళందరూ కూడా స్కూల్స్ కి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి వాటన్నిటిని కూడా గైడ్ లైన్స్ రకరకాల బొచ్చెడు ఉంటాయి సార్. గైడ్ లైన్స్ ఈవెన్ పాటిస్తే కదా సార్, విద్యను వ్యాపారంగా చూసే వాళ్ళు గైడ్ లైన్స్ ఏం పాటిస్తారు? ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండాలనేది ప్రాథమిక సూత్రం అండి స్కూల్స్ కి. ఒక్కదానికి స్కూల్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టినట్టు కట్టేస్తా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల కన్నా హైదరాబాద్, బెంగళూరులో చాలా స్పేస్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, చక్కగా పర్యాటకమైనటువంటి ప్లేసెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అక్కడ లేదు కదా. అట్లీస్ట్ ఒక క్యాఫ్టేరియా కూడా ఉండదు. ఆ గుంటూరు, విజయవాడ అయితే మరి శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్కి ఒక క్యాఫ్టేరియా ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఇష్యూ మీద సీరియస్ గా తీసుకోవాలి. దాన్ని సుమోటోగా తీసుకొని దాని మీద చర్య తీసుకొని అసలు ఏం జరిగిందనే చెప్పాలి కదా. సమాజానికి చెప్పకుండా, ఏం జరిగిందనే చెప్పకుండా వాళ్ళంతటికి వాళ్ళు డిసైడ్ చేసేసి ఆ విధంగా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికీ మేము గుంటూరులో ఉన్నా కానీ ఏదో జరిగిందంట అనే వార్త తప్పితే ఏం జరిగింది ఏందనేది ఇంతవరకు సమాచారం బయటికి న్యూస్ రైట్. ఖచ్చితంగా ఈ అంశం మీద పూర్తి స్థాయి ఏం జరిగింది అనేది తేలేంత వరకు మేమైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. చిన్నప్రెడ్డి గారు, తప్పకుండా మీరు ఆ కుటుంబానికి ఆ భావి భారత పౌరులందరూ కూడా ప్రైమ్ న్యూస్ అండగా ఉండాలని యోగా క్లాసులు ఈ డాక్టర్స్ ని పెట్టేసి పిల్లలకి మంచి కల్పించే విధంగా చూడాలని. ధన్యవాదాలు చిన్నప్రెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. సతీష్ గారు సమయం తక్కువగా ఉంది, సో అందరు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి చెప్పకుండా చాలా సైలెంట్గా పకడ్బందీగా ఇట్లా